వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్దానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కిడ్నీ బాధితులే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం. మోదీకి మరో 2 దేశాల అత్యున్నత పురస్కారాలు. రేవంత్ పతనం కోడంగల్ నుంచి స్టార్ట్ చేస్తా పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో. ఆడబిడ్డల జోలికొస్తే ఖబర్దార్ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్. ఒక్క ఉద్దానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్కు కమిటెడ్ లీడర్షిప్ కావాలన్నారు. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్దానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారు. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మార్చి 2027లో జల్ జీవన్ మిషన్ పూర్తయిపోవాలి. ఈలోపు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు అందాలని స్పష్టం చేశారు. అయితే అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్ళివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 127.65 కోట్లతో చేపట్టే గుడి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 45 కోట్లతో మూలబాగు బ్రిడ్జ్ నుంచి రోడ్డు విస్తరణ, 166 కోట్లతో మెడికల్ కాలేజీ హాస్టల్, 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు, 52 కోట్లతో కోనరావుపేటలో హై లెవెల్ బ్రిడ్జ్, మిడ్మానేరు నిర్వాసితులకు 235 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు. పీఎం నరేంద్ర మోడీ మరొక 2 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోబోతున్నారు. ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీతో గయానా, హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడాస్తో బార్బడాస్ ఆయన్ను సత్కరించుకున్నాయి. ఇంతకు ముందే డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను డొమినికా ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ను పంపించి సాయం చేయడంతో ఇలా కృతజ్ఞత చూపిస్తున్నాయి. నైజీరియా 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత మోదీకి జీసీఓఎన్ అవార్డు ఇవ్వడం గమనార్హం. రేవంత్ రెడ్డి పతనం కోడంగల్ నుండే మొదలు పెడతానని లగచర్ల దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు హాజరైన సమయంలో తనను కలిసిన వారితో మాట్లాడారు. రైతులకు మద్దతు ఇస్తే తన మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతారా? అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడా? ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టింది. కుట్రలో భాగంగా నా మీద కేసు. న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబర్దార్, ఊరుకునేదే లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం, డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతాం, పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది, ఎవరైనా భూకబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా అని చంద్రబాబు చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా. ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం, మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చూసారికి బిబ్బాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.